అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇవి సండే స్కూల్ పిల్లలకును, విశ్వాసులకును, సేవకులకును బైబిల్ని అర్థవంతంగా చదవటానికి, బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్తో సహా వివరంగా ఉన్నాయి. చూడండి, బైబిల్ని అర్థవంతంగా చదవండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, చాలు. దేవుడు నాకు మొరపెట్టు, దేవుడే చెప్తున్నాడు. నాకు ప్రార్థన చేయి, నాతో మాట్లాడు, నాకు మొరపెట్టు అంటున్నాడు, ఆయనే అంటున్నాడు. అలా గనక ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, అంటే సమాధానం ఇస్తాడంట. ప్రార్థన చేయటం ద్వారా మనం సమాధానాన్ని పొందుకుంటాం. అంతేకాదు, మనకి తెలియని సంగతులను, గోడవైన రహస్యములను ఆయన మనకి తెలియపరుస్తానని కూడా దేవుడే చెప్తా ఉన్నాడు. అయితే మనందరం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎన్నో ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం, కానీ సమాధానం మాత్రం కొన్నిటికే పొందుకుంటాం. మిగిలిన వాటికి సమాధానం ఎందుకు రావటం లేదు? ప్రార్థన చేసినప్పుడు ఆలస్యమైన సమాధానం రావాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడే ప్రార్థన చేయమంటున్నాడు. ఆ ప్రార్థన ఎలాగ చేయమంటున్నాడు సమాధానం రావాలంటే? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 17:7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల అది ప్రార్థన. అట్లా చేయాలి. ఎప్పుడైనా ప్రార్థన చేసి నాకు ఈటలేదు అంట కాదు. ఆ ప్రార్థన ఎలా చేయమన్నాడో కూడా మనం నేర్చుకోవాలి. అక్కడేమో మొరపెట్టన్నాడు, ఎక్కడేమో నా మాటలు మీ యందు నిలవాలి, నా మాటల్లో మీరు నడవాలి, నా మాటలను ఇష్టపడాలి, నా మాటలను మన్నించాలి, ఆ మార్గంలో నడవటానికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. అప్పుడు మీరు ఏది అడుగుతారో మీకు ఇష్టమైంది అడగని, నేను ఇస్తానని దేవుడే చెబుతున్నాడు. దేవుడు మాట తప్పనివాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన ప్రకారం నడిచి ప్రార్థన చేసి సమాధానాన్ని పొందుకున్న 7 వ్యక్తుల గురించి నేను చెప్తా. వాళ్ళ 7 ప్రార్థనలకు సమాధానం వచ్చాయి. 7 విధాలైన ప్రార్థనకు సమాధానం వచ్చాయి. ఒక్క ప్రార్థన కూడా నిష్ప్రయోజనంగా పోలా, ఒక్క ప్రార్థన కూడా సమాధానం లేకుండా ఉండాలా. అన్ని ప్రార్థనలకి దేవుడు సమాధానం నుంచి తృప్తిపరిచి సంతోషింపజేసి వారి పట్ల కార్యం చేశాడు. హల్లెలూయా. ఆ 7 ఎవరో, ఆ ప్రార్థనకి సమాధానం ఏమిటో, ఆ కార్యాలు ఏమిటో నేను స్పష్టంగా చెప్తాను. చక్కగా వినండి. రాసే పనిలో పడిపోయి వినే పనిని మాత్రం వదిలిపెట్టబాకండి. వినటం మేను, రాసుకోవటం కూడా మేనే. వినకుండా రాసుకోలేము. కాబట్టి వినండి, జాగ్రత్తగా రాసుకోండి. మొట్టమొదటిసారిగా ఏ వ్యక్తి దేవుడు చెప్పినట్లు నడిచి ప్రార్థన చేసి సమాధానాన్ని పొందుకున్నాడు అంటే, ఆదికాండము 32వ అధ్యాయము 24. ఒక నరుడు తెల్లవారు వరకు ఎవరితో? యాకోబు తెల్లవారే అంత వరకు పెనుగులాడాడంట. ఎందుకు? 29వ వచనం. 26 చదువు. ఆయన తెల్లవారుచున్నది గనుక ఈ ప్రార్థన దేని గురించి చేస్తున్నాడు? యాకోబుకి ఆశీర్వాదం కావాలంట, యాకోబుకి దీవెన కావాలంట. యాకోబు జీవితంలో ఏదైతే కొరతగా ఉందో దాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు. దేవుడే చెప్పాడు, అడగండి అని, ప్రార్థించండి అని, మొరపెట్టండి అని ఆయనే అన్నాడు. అయితే ఆ ప్రార్థన ఎలా చేస్తే సమాధానం వస్తుందని చెప్పా? ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యము ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుస్తున్నప్పుడు మీకు ఇష్టమైంది అడగండి అన్నాడు. ఇప్పుడు యాకోబు నాకు దీవెన, నాకు ఆశీర్వాదం కావాలో నిన్ను పోనీయనో, నిన్ను వదిలిపెట్టనో అని మనుష్యుడు దేవదూతతో పెనుగులాడుతున్నాడు, అంటే పోరాడుతున్నాడు. కనుక ఇప్పుడు ఈ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చాడా లేదా? 29వ వచనం. యాకోబు ఆశీర్వదించాడా? సమాధానం వచ్చిందా?
సమాధానం పొందుకున్నాడా? వెరీ గుడ్. అతను ఏదైతే అడిగాడో, పెనుగులాడాడో, రాత్రంతా మొరపెట్టాడో, కన్నీరు విడిచాడో, ఖచ్చితంగా ఆశీర్వాదం పొందాడు. ఆ ప్రార్థనకి సమాధానం వచ్చింది. అయితే ఈ ప్రార్థనకి సమాధానం దేవుడు ఈయటానికి మునుపు అతను ఏం చేస్తే, ప్రార్థన చేస్తే ఆయన సమాధానం ఇచ్చాడో ఇప్పుడు చూడండి. ఆదికాండం 31:13 ఏం చేసి ప్రార్థన చేశాడు? ఆదికాండం 31:13 నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి నీ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పమనేను. అది సంగతి. యాకోబు దేవుడు ఏమంటున్నాడు అంటే, మీ మామగారి దగ్గర ఉన్నంత కాలం చాలును, ఈ 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు, ఇక ఇక్కడున్న పరిస్థితులు చాలును, ఇక్కడ జరిగిన సంఘటనలు చాలును, నీవు లేచి నువ్వు ఎక్కడైతే పుట్టావో అక్కడికి వెళ్ళమని దేవుడు చెబితే, దేవుడి మాట ప్రకారము భార్యలను, పిల్లలను, అంతా సామాన్లు తీసుకుని మార్గంలో బయలుదేరుతూ అడుగుతున్నాడు ఈ మాట. మొదట నీకేం చెప్పాడో అది చేసి అడుగు. మొదట నీకేం చెప్పాడు అది వదిలిపెట్టి నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను కనపరచు, నన్ను బలపరచు, నాకు ఒక పేరు అంటే దేవుడు ఎట్లా ఇస్తాడు అనుకున్నావు? ఆయన చెప్పింది వినాలి కదా. నా ఆజ్ఞలో నీ అందు ఉండాలి, నా ఆజ్ఞల ప్రకారం నువ్వు నడవాలి, ఇష్టపడాలి నడవటానికి. అప్పుడు అలా నడుస్తూ అడుగు, నన్ను నీకు ఏది కావాలో నేను ఇస్తా అంటున్నాడు. మొదట దేవుడు నువ్వు లేచి వెళ్ళిపో అంటే ఏం మారు మాట పలకకుండా అలా వెళుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆశీర్వదించాను పో అన్నాడు. ఆశీర్వాదం ఒకవేళ ఒక వ్యక్తికి వచ్చిందంటే ఇంతగా ఆశీర్వాదం ఎందుకు కావాలన్నాడు? ఆశీర్వాదం వస్తే ఏం జరుగుతుంది? 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి 2 సమూయేలు 7:29 నీ దాసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా. దేవుడు గినక ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు అంటే ఆ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండక మానదు. ఆ కుటుంబంలో ఒక్కడైనా దేవుని సన్నిధిలో ఉంటాడో తరతరాలు ఎప్పటికైనా. అది ఆశీర్వాదం అంటే. చూసావా? యాకోబు కోరుకున్న ఆశీర్వాదం అదే. ఈ రోజు మనం కూడా చేయాల్సిన ఆశీర్వాద ప్రార్థన అదే. ఏ కుటుంబం అయితే దేవుడు ఆశీర్వదించాడో ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ఆయన సన్నిధిలో ఉండక మానడో, ఆ కుటుంబాన్ని దేవుడు దీవించక మానడు, అభివృద్ధి చెందక మానడు. అప్పటి వరకు ఆ కుటుంబం అంతమైపోదు, అంతటితోనే ఆ కుటుంబం ఆగిపోదు. ఎప్పుడు ఒక వ్యక్తి ఆయన సన్నిధిలో ఉంటానే ఉంటాడు, ఆ కుటుంబం ఉంటానే ఉంటది. అంటే ఆ కుటుంబం ఫలిస్తుంది, నీటి ఊట దగ్గర ఉంటది. ఇలాంటి దీవెన యాకోబు దేవుడు అడుగుతున్నాడు. ఎప్పుడు ఆయన చెప్పిన చోటకు వెళుతూ అడుగుతున్నాడు. మన ఇళ్లలో కూడా, మన కుటుంబాల్లో కూడా నా కుటుంబం దీవించాయా అంటే, ఆయన దీవించాడంటే నిత్యము ఆయన సన్నిధిలో ఆ కుటుంబం ఉంటది. ఇక ఆయన రెక్కల నీళ్ళు ఆ కుటుంబం ఉన్నదంటే ఇంకా ఆలోచించు, ఆ కుటుంబానికి విజయమే తప్ప అపజయం అనేది ఉండదు. కనుక ప్రార్థించేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మొదటిగా మన జీవితంలో ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఏమి చెబుతున్నాడు అది చేసి అప్పుడు అడగండి. ఆయన ఈయక మానడు. హల్లెలూయా. మొదట ఆశీర్వాదపు ప్రార్థన యాకోబు చేశాడు, సమాధానాన్ని పొందుకున్నాడు. రెండవ వ్యక్తి చూడండి, రెండవ వ్యక్తి నిర్గమకాండము 5వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండం 5వ అధ్యాయం 22వ వచనం. మోషే ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి, నేను నీ పేరిట మాటలాడుటకు వచ్చినప్పటి నుండి చాలు. మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, నన్నేమో అయ్యా ఐగుప్తుకు రమ్మన్నావు, వచ్చా. ఈ ఫరోని మా ప్రజలు వదిలిపెట్టమంటే వాడేం చేసిండు? ఆ ప్రజల భారాన్ని ఇంకొంచెం అధికం చేసిండు. ఆ ప్రజలు ఇంకొంచెం కష్టపెడుతున్నాడు. అసలే మూలుగుతూ ఉంటే ఇంకొంచెం మూలిగెత్తు చేస్తున్నాడు, ఇంకొంచెం బరువు భారం పెడుతున్నాడు, వాళ్ళకి కీడు అధికం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మోషే అడుగుతున్నాడు, ప్రభువా ఈ కీడు మాకెందుకు వచ్చింది? గుర్తుపెట్టుకో, ఈ కీడు మాకెందుకు వచ్చింది అడుగుతున్నాడు, మొరపెడుతున్నాడు. మనం కూడా కీడు
కొన్ని సమస్యలు, కొన్ని భారాలు మోయలేని, విడుదల రాని మన మీదకి వస్తాయి. వచ్చినప్పుడు మనం ప్రార్థించాలి. ఎందుకు వచ్చింది ఈ కీడు? లోపం ఏమిటి? కారణం ఏమిటి? ఏం చేస్తే పోద్ది? అసలు ఇది రావడానికి నేనేం చేస్తే వచ్చింది అని దేవుడికి మొరపెడుతున్నాడు. ఇంతకీ ఈ ప్రార్థన దేవుడు చెప్పింది చేసి చేస్తున్నాడా, చెప్పంది చేసి చేస్తున్నాడా? నిర్గమకాండం 4:19. అంతటా యెహోవా నీ ప్రాణములు వెతికిన మనుషులందరూ చనిపోయిరు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని చెప్పగా తన భార్యను తన కుమారులను తీసుకొని చెప్పిన చోటకి వెళ్ళాడా? వెళ్ళి చేస్తుండవు ప్రార్థన. నువ్వు చెప్పావు, వచ్చా, నీ మాట ప్రకారం నడిచా. నాకు ఇష్టం లేని చోటకు నువ్వు వెళ్ళమన్నా నీ మాట ప్రకారమే నా ఇష్టాన్ని పక్కన పెట్టి చంపుకొని వచ్చా. మరి ఇక్కడికి వస్తే వాడు మాకు ఇంకా కీడు చేస్తున్నాడు, మా ప్రజలు ఇంకా బాధ పెడుతున్నాడు, మాకు ఇంకా ఇబ్బంది కలుగుతున్నది, మా ప్రజలు ఏడుస్తా ఉన్నారు, ఆ భారం నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారని మూలుగుతున్నారు. ఈ కీడు కారణం ఏంటి? ఈ కీడు ఎందుకు వచ్చింది అని దేవుడికి మొరపెడుతున్నాడు స్వతంత్రంగా. ఇప్పుడు దేవుడు నోరు విప్పేదాని మీద సమాధానం ఉంటది, లేకపోతే క్వశ్చన్ మార్కు. ఎన్నిళ్లలో కీడు వస్తుంది, ఆ కీడు ఎందుకు వస్తుందో తెలియదు, అది ఎక్కడ పోవాలో తెలియదు. సమాధానం రావాలా? ఆ ప్రార్థన అంటే ఏమనుకున్నాం? చెప్పినట్టు చేసి అడుగు, ఇస్తాడు. మరి సమాధానం ఇచ్చాడా? ఇప్పుడు చూడు, సమాధానం ఇచ్చాడా లేదా? 6వ అధ్యాయం 1వ వచనం. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. అబ్బా, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. అన్నడా? సమాధానం వచ్చిందా? చూశావా? వాడు ప్రార్థన చేస్తే ఏ అంశం కొరకు మొరపెడుతున్నారో దానికి కరెక్ట్ గా, క్లారిటీగా, స్పష్టంగా సమాధానం పొందుకున్నారు. వాళ్ళ ప్రార్థనలు అట్టున్నాయి. మరి మన ప్రార్థన చేస్తుంటే కీడెందుకు వచ్చింది ప్రభు అని మొరపెడుతుంటే, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వేదన పడుతూ మొరపెడుతుంటే మనకి ఎందుకు సమాధానం రావట్లా? దేవుడు నోరెందుకు విప్పట్లేదు? ఆయన వెళ్ళమన్న చోటకు వెళ్ళి అడుగుతున్నాడు. మొదట ఆయన చెప్పింది చేసి అడుగు. కీడెందుకు వచ్చిందో చెబుతున్నాడు. ఎందుకు వచ్చిందో కీడంటే, మోషా నువ్వు భయపడ మాకో, ఈ కీడు ఎందుకు వచ్చింది, అది ఎట్లా పోవాలి అంటే, ఇదిగో వాడు నా ప్రజలను కీడు ఎక్కువగా అధికం చేస్తారని నాకు తెలుసు. ఆ కీడు పోవాలంటే బలమైన హస్తం నీకు నీ పక్షాన ఉండాలి, బలం సంపాదించాలి. నీ బలం సరిపోదు, నీ శరీర బలం సరిపోదు, నీ కుటుంబం బలం సరిపోదు, నీ బంధువుల బలం సరిపోదు, నీ ఆస్తి బలం సరిపోదు, నీ అందం బలం సరిపోదు. వాడు ఆ కీడు నుంచి వాళ్ళని విడిపించాలి అంటే బలమైన హస్తం నీ పక్షాన పని చేయాలా. ఆ బలమైన హస్తం నీకుంటేనే వాడు విడిపిస్తాడు అని సమాధానం చెప్పాడు. మరి దేవుడు తన ప్రజలకు బలం ఇస్తాడా? అయ్యాడా? కీర్తనల గ్రంథం 68:28. కీర్తనల గ్రంథం 68:28. నీ దేవుడు ఆమేన్. చూసావా? నీ దేవుడు నీకు బలము కలగా నియమించి మోషాని బలపరచటానికే, బలమైన హస్తాన్ని అతని పక్షాన పోరాటానికి మోషాని పిలిచాడు. మనకు కూడా చెబుతున్నాడు, ఈ కీడు వచ్చింది, దెయ్యపు కీడు, నష్టపు కీడు, రోగాల కీడు, మొత్తానికి ఏదో కీడు వచ్చింది. అది పోవాలంటే నీకు బలం కావాలంటున్న దేవుడు. బలం, నీకు బలం కావాలి. నువ్వు మొరపెట్టావు కాబట్టి ఆ బలాన్ని నేను ఇస్తున్నా, ఆ బలాన్ని నేను నీ పక్షాన ఇస్తున్నా, ఆ శక్తి నీకు ఇస్తున్నా. నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడు, తిరుగులేదు నీకు. అందుకనే మోషాకి బలమైన హస్తం నీకు ఇస్తున్నానని మోషా కుడి చేత ఆయన బాహుబలాన్ని వానిచ్చిందంట. అట్లా ఒక్క నరుడు ఐగుప్తు దేశాన్ని తల్ల కిందులు చేసి వదిలిపెట్టినాం. ఐగుప్తు శకున గాండ్రు మోషా బలం ముందు నిలవలేకపోయారు. ఐగుప్తులో ఎంత బలాజీలో ఉన్న మోషా ముందు వాళ్ళు గజగజ వణుకుతున్నారు. ఎందుకో తెలుసా? మోషే పక్షాన దేవుని బలం పని చేస్తుంది. ఇళ్లలో కీడు, మనలో కీడు తొలగిపోవాలి అంటే పరిశుద్ధాత్మ బలాన్ని మనం పొందుకోవాలి.
బలముతోనే వారిగా ఉండాలి. ఆ బలం వల్ల బలపరిచి ఆ కీడుని తొలగించేటట్లు మనకు విజయం వచ్చేటట్లు చేస్తుంది గనక మొదట ఆయన ఏం చెప్పాడో అది విని అప్పుడు ప్రార్థన చేయి, బలమైన హస్తాన్ని అయ్యా అని. ఖచ్చితంగా దేవుడు బలమైన హస్తాన్ని అంటే బలాన్ని నీకు ఇచ్చి ఆ బంధకాల నుంచి నిన్ను విడిపిస్తాడు, ఆ కీడు నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. మొదటేమో ఆశీర్వాదం గురించి ప్రార్థన చేసి సమాధానం పొందుకున్నాడు. రెండేమో కీడొచ్చిందయ్యా అంటే నీకు బలమైన హస్తం కావాలి, అప్పుడు పోద్ది, ఇస్తున్నాను అన్నాడు. ఇచ్చాడు. ఐగుప్తు దేశం నుంచి మోసే ఇశ్రాయేలు ప్రజలు విడిపించాడు. ఇక మూడవ వ్యక్తి ఎవరో చూద్దాము. చూడండి, మీరు రాసుకోవటమే. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రభువా కనికరించు, ప్రభువా ఇశ్రాయేలు తమ శత్రువులు ఎదుట వెనుక తిరిగినందుకు నేనేం చెప్పాలి? ప్రార్థింపగా యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఎట్టో తెలుసా, మనక లెక్క కాదు. ఆమె నన్ను ఆవలించటం, నిద్రపోవటం ఈ కాదు, ఆ ప్రార్థనలు కాదు. అరణ్యంలో నేల మీద పడిపోయి దేవునికి మొరపెడుతున్నట్ట కన్నీరు విడుస్తూ. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళారు ఇలా మనుషులు. ఆ యుద్ధంలో తక్కువ మంది జనం మీద, తక్కువ పురం మీద వీళ్ళు ఓడిపోతారు. అది వరకు ఏమో సముద్రాన్ని చీల్చుకొని వచ్చి వేల మంది సైన్యాన్ని హతమార్చిన వీళ్ళు ఒక చిన్న ఊరి మీద పోయి చచ్చిపోతారు కొంతమంది. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ప్రభువా మేము పడిపోవటానికి కారణం ఏంటి? ఎప్పుడన్నా అడిగావా? ఒకప్పుడు ప్రార్థన బాగా చేశా, ఒకప్పుడు పరిచయం చేశా, ఒకప్పుడు వాడబడ్డా, ఒక రేంజిలో ఉన్నా, అభిషేకం పొందుకున్నా, ప్రవచనాలు చెప్పా, ఎంతో తరబడి మొదలుపెట్టా, ఒక బలం ఉంది నాకు. నేను ఎందుకు పడిపోయా? నేను ఇప్పుడు ఎందుకు డల్ అయ్యా? నాకు ఇప్పుడు ఎందుకు ఆ శక్తి లేదు? నేను ఎందుకు నేలమట్టమయ్యా? నా పరిస్థితి ఏంటి? కారణం ఏంటి? ఏమొచ్చి పడ్డది? ఎందుకు ఈ రీజన్? దేవుణ్ణి అడగటం మనం నేర్చుకోవాలి. ఇంతకీ ఆయన ప్రార్థన చేస్తుండ దేవుడు చెప్పినట్టు చేసి చేస్తుందా? అది కూడా ముఖ్యంగా చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి నీవు లేచి వెళ్ళుడి. యెహోషువ గ్రంథం 1:1 నుంచి చదవండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, ఏమని? నా సేవకుడైన మోషే మృతి నొందెను, మరి నేనేం చేయాలి? కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మిక్కుచుచున్నాను. చాలు, వెళ్ళుడి అన్నాడు. మోషే లేడు, చనిపోయాడు. బాధ్యతలు ఎవరికి వచ్చాయి? యెహోషువకు వచ్చాయి. యెహోషువ తీసుకొని వెళ్తున్నాడు అన్నమాట. ఇప్పుడు యెహోషువ తీసుకొని వెళ్లే సందర్భంలో ఆయన మాట ప్రకారం సైన్యాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఓటమి ఎదురైంది, పడిపోవాల్సి వచ్చింది, మరణం ఎదురైంది. ఇప్పుడు చేస్తున్న ప్రార్థన, అయ్యా నువ్వు నన్ను తీసుకొని పొమ్మన్న సైన్యాన్ని నీ మాట ప్రకారం కాదనకుండా ఆ భారాన్ని నా గుండెల మీద, నా భుజాల మీద మోసుకుంటూ వెళుతూ ఉన్నాను. మరి వెళుతూ ఉంటే యుద్ధంలో ఎందుకు ఓటమి ఎదురైంది నాకు అర్థం కావటం లేదు, నాకు తెలుపయ్యా. మూలవాక్యంలో చెప్పా కదా, నాకు మొరపెట్టు నువ్వు గ్రహింపలేని ఘోరమైన సంగతులు నేను చెప్తాను అన్నాడు కదా. యెహోషువకి అర్థం కాలేదు ఎందుకు పడిపోయాను. మనం కూడా అంతే. నా బిడ్డ ఎందుకు పడిపోయింది, నా కుటుంబంలో ఓటమి ఎందుకు ఎదురైంది, నా బిడ్డల మాట ఎందుకు ఇంటలా, భక్తులు ఎందుకు ఎదగట్లా, ఒకప్పుడు ఎదిగిన వాళ్ళు ఎందుకు పడిపోయారో, ఎందుకు మరణం ఎదురవుతున్నది, పాపపు మరణం. కారణం ఏంటి ప్రభువా? నాకు తెలియట్లేదయా, తెలియపరచయా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. అక్కడ 7వ అధ్యాయము 10-11 వచ్చిన యెహోవా సమాధానం చెబుతుండో, నోరు విప్పుతుండో, సృష్టికర్త బలాజ్యుడు, వాక్య స్వరూపి నోరు విప్పుతున్నాడు యెహోషువకి. లెమ్మో ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు,
దొంగిలి వంకి సమానుల దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను నీకు తోడై ఉండను. హల్లెలూయా. మొత్తానికి కన్ఫ్యూజన్ లో ఉన్న దానికి సమాధానం వచ్చింది. అది సంగతి. శాపగ్రస్తమైంది ఒకడు తెచ్చిపెట్టిండు సంఘంలో, ఇంటిలో. దేవుడు ఏదైతే వద్దన్నాడో, దేవుడు ఏదైతే కాదన్నాడో, దేవుడు ఏదైతే ముట్టొద్దన్నాడో దాన్నే తీసుకొచ్చి సరాసరిగా ఇంట్లో పెట్టేసరికి ఇంటోళ్ళకి కీడు పట్టుకుంది. ఇంటోళ్ళు పడిపోయారు, ఇంటోళ్ళు ఎదగట్లా, ఇంటోళ్ళు ఇద్దరు ఓడిపోతున్నారు, ఇంటోళ్ళకి ప్రార్థన లేదు, ఇంటోళ్ళకి వాక్య ధ్యానం లేదు, ఇంటోళ్ళకి దేవుడి భయం లేదు, విచ్చలవిడిగా పడిపోతున్నారు పాపాలలో. అందుకు కారణం చెబుతున్నాడు, మీ మధ్య శపించబడింది ఉంది యెహోషువ, అదే కారణం. అందుకే నేను మీకు తోడు లేను. మీరు పడిపోవటానికి కారణం అదే. ఏంది శపించబడింది? అన్యాయపు సొమ్మ, అక్రమ సొమ్మ, దొంగిలించడం ద్వారా వచ్చిన సొమ్మ, ఆక్రమించడం ద్వారా వచ్చిన సొమ్మ. ఏదొచ్చింది నీ ఇంటిలోకే, ఏది ఇష్టం లేదు వచ్చింది నీ ఇంటిలోకే. ఎక్కడ ఏది తెచ్చి పెట్టుకున్నావు, అది నాకు ఇష్టం లేదు వచ్చింది, ఇది కారణం. దాన్ని తొలగించు, నేను నీకు తోడుగా ఉంటా అంటున్నాడు. హల్లెలూయా. అది గనక దేవుడు చెప్పకపోతే పరిస్థితి ఏంది? ఏం చేయాలో అర్థం కాలేక అల్లాడిపోవాలి. మన జీవితంలో కూడా అదే. నువ్వు పడిపోయే వ్యక్తిగా ఉండకూడదు, లేచి ప్రభు పని చేసే వ్యక్తిగా ఉండాలి. గంట తరబడి ప్రార్థన మరలా రావాలి, వాక్య ధ్యానం రావాలి, అభిషేకం రావాలి, కృపావరాలు రావాలి. ఏ విషయంలో రాజీ పడవద్దు. నేను ఎందుకు ప్రభు ఇలా అయిపోయాను అని మొరపెట్టు. ఆయన చెప్పినట్టు చేసి. నీకు తెలియకపోతే నువ్వు పడిపోవటానికి కారణం ఒకళ్ళు అంటాడు, నువ్వు పడిపోవటానికి కారణం ఒక వస్తువు అంటాడు, నువ్వు పడిపోవటానికి కారణం పలాంది అంటాడు. అది తీసేసుకో, నేను నీకు తోడుగా ఉంటా అంటాడు. యెహోషువకి సమాధానం దొరికింది. ఇక చెకింగ్ చేయటం మొదలు పెట్టిండమ్మా చెకప్ డిపార్ట్మెంట్. ఇక చెకింగ్ అనమాట. చెకింగ్ వెతకండ్రా. చెప్పించబడిన దేవుడి దగ్గర ఉందంటే 12 గోత్రాలను నిలబెడితే ఒక్క గోత్రంలో దొరికిండోడు, యూదా గోత్రంలో దొరికిండోడు. చెకింగ్ చేయగా ఆ కాను వాళ్ళ ముత్తాతల పేర్లు కూడా చెప్పిండు దేవుడు. జాగ్రత్త అమ్మా, ముత్తాతల పేర్లు కూడా చెబుతుంది. మనకు తెలియదేమో, ఆయనకు తెలుసు. వాళ్ళ మనవడు, ముని మనవడు మొత్తం చెప్పిండు. చెప్పి ఆ కాను ఇంట్లో ఉన్నాయి అని చెప్పిండు. ఏరా నువ్వెరా మాకు తిప్పలు తెచ్చి పెట్టింది, ఇక లాభలేదు వస్తుంది అంటే అప్పుడు భూమి లోపల పాతేసిందంట డేరాలో వాడు నక్క బిందలాగా. 5 దేశకొచ్చి ఊరి బయటికి దేశకపోయి అంతమ చేసి వాళ్ళ లేకుండా చేసినప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు పో యుద్ధానికి, ఇప్పుడు పో హాయి మీదగా, నేను నీకు విజయం కలగజేస్తానని. తర్వాత హాయిని మట్టు కల్పించిందంట దేవుడు. హల్లెలూయా. అది సమాధానం అంటే అట్లుంటాం. చాలా మందికి సమాధానం లేకపోతే ఏం చేయాలో అర్థం కాదు. 3 ప్రార్థనలు దేవుడు చెప్పినట్టు చేశారు, దేవుడు వెళ్ళమన్న కాడికి వెళ్ళారు, ప్రార్థన సమస్యలు చేశారు. ఎందుకు వాళ్ళు అలా అయ్యారో, ఎందుకు కీడొచ్చిందో దేవుడు చెప్పి అవి తీసేసుకుంటే సమాధానం ఇచ్చాడు వాళ్ళకి. 3 ప్రార్థనలకు సమాధానం పొందుకున్నారు. ఇక 4వ ప్రార్థన ఎవరు చేశారు? న్యాయాధిపతుల గ్రంథం. మరి నేను గంటకే ముగించాలిగా, అప్పుడే 1 అయింది. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 18. అప్పుడు అతడు చాలు. సంసోను దేవుని పక్షాన యుద్ధాలు చేస్తాడు. దేవుడే ఎన్నుకున్నాడు అతన్ని. ఒకరోజు సంసోను మీదకి 1000 మంది వచ్చారు ఫిలిస్తీయులు. యుద్ధం కష్టమే, బలమైంది. అయితే సంసోను ఆ 1000 మందిని చంపిన తర్వాత అలిసిపోయి, మరి 1000 మందితో యుద్ధం అంటే అలిసిపోయి సోలిపోయి ప్రాణం పోయే పరిస్థితి అయిపోయింది. గొంతులో తడారిపోతుంది, ఇక బలం లేదు. అప్పుడు మొరపెడతాడో, యెహోవా, తప్పికతో ఉన్న
గొంతులో తడారిపోతుంది. ఇంత విజయం వచ్చింది, ఇప్పుడు నేను చచ్చిపోవాలా, మట్టిలోనికి వెళ్ళిపోవాలా, మృతుల్లోకి వెళ్ళిపోవాలా యెహోవా అని మొరపెడుతున్నాడమ్మా. ఆకలితో, మంచి నీరు దాహం. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. 19వ వచనం. దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు తాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. హల్లెలూయా. ప్రాణం ఏమైంది చూసావా? అతను ప్రార్థన చేస్తే గోతిని చీల్చిగట దేవుడు. తనకి ఇష్టమైన బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకీ ఆయన చెప్పింది చేసి చేస్తుండా? యుద్ధానికి ముందు ఏం జరిగింది? యుద్ధానికి న్యాయాధిపతులు 15 న్యాయాధిపతులు అక్కడే ఉంది చూడండి. న్యాయాధిపతులు 15:14 చూడండి. వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినందున హల్లెలూయా. చూడు, దేవుని ఆత్మ యుద్ధానికి ముందు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి బంధించబడిన వాడిని విడిపించి 1000 మందిని హతమార్చన్నది. పని పెద్దదే పెట్టాడు. ఆ 1000 మంది మీద పోట్లాడు, 1000 మంది మీద యుద్ధం చేయి, 1000 మందిని మట్టి కల్పించు. ఎంత భారం అది, ఎంత యుద్ధం అది. మనము కూడా మన జీవితంలో దేవుడు చెప్పినట్లు నడిచి, అయ్యా అప్పులు, ఆయన దాహం కోసం ఇంకా మొరపెట్టింది, చచ్చిపోతా లేకపోతే అంటాడు. అయ్యా రోగాలు, అయ్యా ఇల్లు లేదు, అయ్యా వాకిల్ లేదు, అయ్యా ఏం తినాలి, జాబ్ ఏంది, వివాహం ఏంది, చదువు లేదు, డబ్బు లేదు, ఏంటి నాయన ఈ పరిస్థితి, క్రిటికల్ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, అంతా అస్తవ్యస్తంగా ఉన్నది ప్రభా, ఎలా గట్టెక్కాలో అర్థం కావటం లేదు, కృపచూపు తండ్రి అని మొర పెట్టాలి మనం. ఆయన చెప్పింది చేసి, ఆయన కోసం గోతినే నిలిచాడు, మన కోసం ఏదో ఒక కార్యం చేయకుండా ఉంటాడా దేవుడు? ఎవరో ఒకరిని త్రిప్పకుండా ఉంటాడా దేవుడు? దేవుని శక్తికి అసాధ్యమైంది ఏముంది? హల్లెలూయా. అక్కర్లో ఈ ప్రార్థన, నా అక్కర తీర్చు. ఆయన అంటాడు, నువ్వు చెప్పింది చేశా, కష్టమైనా యుద్ధానికి దడవకుండా చేశా, నిలబడ్డా, శత్రువుని ఎదిరించా, మట్టి కల్పించా, నా భక్తిని పాడు చేసుకోవాలా, అలాగే నేను నిలబడ్డా కదా, ఓర్చుకున్నా కదా. మరి నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, నాకు ఇప్పుడు వస్త్రాలు కావాలి, నాకు ఇప్పుడు అక్కర కావాలి, నువ్వు కాకపోతే ఎవరు? నీ యుద్ధమే చేశా, మరి నా అక్కర తీర్చంటుండో, స్వతంత్రంగా అడుగుతుండో. రోషం వచ్చింది దేవుడికి. బా, ఏం యుద్ధం చేసినరా, ఏం పోట్లాడినవురా, భయపడకుండా ఉరకలేదురా, ఈ రవిపాస్ ఉపాస ప్రార్థన పెడితే ఉరకలేదురా, నువ్వు నిలబడ్డావు ఇక్కడే. 1-2 గంటలు వాక్యం చెబితే ఎప్పుడు ముగిస్తున్నాను అనుకోలేదురా, నువ్వు ఓపికతో కూర్చున్నావు. అందుకనే ఈడు ప్రార్థన చేసిండు కాబట్టి ఈడు కోసం గోతి చీలు అనడం. వెంటనే తన కుమారుడు కోసం గోతి చీలి నీళ్ళు అట్టి ఇచ్చిందంట. హల్లెలూయా. అతడు తాగి ప్రాణం తెప్పరిల్లినవాడయ్య అన్నాడు. అంటే దేవుడు తన ఇష్టమైన బిడ్డ ఆయన మాట ప్రకారం నడిస్తే వాళ్ళ ప్రాణాన్ని తెప్పరిల్లి చేసేవాడిగా ఉంటాడు, పొయ్య ప్రాణాన్ని బతికించేవాడిగా ఉంటాడు. అంతేగాని తన బిడ్డలు పడిపోతుంటే చూస్తా ఊరుకునేవాడి కాదు, అక్కర్లు తీర్చేవాడిగా ఉన్నాడు. నీ ప్రార్థన నీ అక్కర్లు తీర్చేటట్లు ఉన్నదా? నీ అక్కర్లో నీకు సమాధానం ఉన్నదా? నువ్వు అడుగుతుంటే నీకు ఇస్తున్నాడా? ఈట లేదా అంటే ఎక్కడో ఏదో ఉందో ఆలోచించు. నువ్వు చెప్పింది చేస్తున్నావా? నువ్వు చెప్పింది చేస్తూ అడుగుతున్నావా? 6 దినాలు పని చేసుకుని 7 దినాలు నా సన్నిధికి రా అంటే నువ్వు ఒకటి చేసుకుంటూ ఇంకోటి అడిగితే దేవుడు ఎట్లా ఇస్తాడు? అర్థమైందా? మన అక్కర్లు తీర్చేవాడు. చూడు అక్కడ ఏముందో చూడు. అక్కడ ఏముంది లేఖనము? మత్తయి సువార్త 7:7. చూసావా? చాలు. అడుగుడి, దేవుడి దగ్గర ఏ వస్తువు కొదవ ఉండదో, ఏ ధన సమృద్ధికి కొదవ ఉండదో, ఆయనే సంపదల గని. ఆయన వైపు చూసిన అక్కర తీర్చని నువ్వు చేయి జాబితే నీ ఇంట్లో సమృద్ధే సమృద్ధి. హల్లెలూయా. ఎక్కడ తప్పిక తీరుస్తున్నాడు అనుకున్నావు? నీళ్లే దొరకని చోట. మరి నీళ్లు దొరికితే ఆయన ఎందుకు ప్రార్థన చేస్తాను? పోయి తాగేవాడేగా. నీళ్లు తక్కువ అక్కడ. నీళ్లు దొరకని చోట తండ్రి కాయాలతో
వాళ్ళతో ఉన్నా, 1000 మంది మీద పోరాడా, అలసిపోయా, నోట్లోంచి మాట రాట్లా, అల్లాడిపోతున్నా, నాకు దాహం. ఎంత కనికరించుండాలి దేవుడు, ఎంత ప్రేమించుండాలి దేవుడు. మనం కూడా అలసిపోయి తినడానికి తినలేక ఆర్థిక అవసరం ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు నా బిడ్డ మొరపెడుతుంది, ఆ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? దేవుడి చెవుల్లో చొచ్చుకుపోద్ది అనమాట ఆ ప్రార్థన. దేవుడు రోషంతో పైకి లేగుస్తాడు. అలాంటి వ్యక్తికి ఆహారం ఇయటానికి, వస్త్రాలు ఇయటానికి, దప్పిక తీర్చడానికి ఎవరైనా కదిలిస్తాడు, దేన్నైనా చీలుస్తాడు అనమాట దేవుడు. హల్లెలూయా. ఎంతమంది గురించి చెప్పా? 4 వ్యక్తులు దేవుడు చెప్పినట్టు చేసి ప్రార్థన చేసి సమాధానాన్ని పొందుకున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అన్నమాట. అబ్బా, కొవ్వు మెదడెయ్యాలి మనకి. 5వ వ్యక్తి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు చూచి మరువక నాకు మగ పిల్లను దయచేసిన ఎడల రానియక ప్రార్థన చేసింది. పిల్లలు లేరు, ఆటుపోట్లు, సూటిపోటి మాటలు, ఏలెత్తి చూపించటాలు, ఇంట్లో వైరు ఉంది, ఇంకొక ఆమె ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. ఆ బాధలో, ఆ వేదనలో గుండె పగిలిపోక వచ్చి ఆ బాధ మొత్తం యెహోవా సన్నిధిలో కొమ్మరిస్తుందంట. అట్లా నీళ్ళను కొమ్మరించినట్టు. బా, ఏం ప్రార్థన జరిగింది! ఒక్క మగపిల్లని నా అవమానం తీసేయి, నా నిందని తీసేయి, నా ఇంట్లో రోజు పోడే, నేను ఎగతాళి చేస్తున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, మనశ్శాంతి లేదు, తిన్న వంట పట్ల నేనేం చేయాలి అర్థం కావట్లా, నీవే దిక్కనొచ్చా, నా మొరను ఆలకించు అని నోరు తెరిచి మాట్లాడటానికి కూడా శక్తి లేకుండా కన్నీరు విడుస్తుందంట లోపల చెప్పుకుంటా. కొంతమంది ఇలానే చేస్తా ఉంటాం, వాళ్ళ బాధ అలా ఉంటుంది. మరి ఏం చేస్తాం? దైవజనుడు చూస్తాడు, అక్కడ కన్నీళ్లు విడుస్తుంది, చూస్తాడు. చూసి చూసి కాసేపు అయిన తర్వాత ఆమెతో దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి. 17వ వచనం. అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుమో, ఇశ్రాయేలీ దేవునితో ఆయన దయచేయునుగాక. అలు చాలు. హల్లెలూయా. బా, ఏం బలిగిందండి. ప్రార్థనకి దేవుడు కొన్నిసార్లు సేవకుల ద్వారా జవాబిస్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, నానా విధాలుగా సమాధానం ఇస్తాడు. అందులో ఇదొకటి. ఇప్పుడు దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నాడు. నా బిడ్డ అల్లాడిపోతుంది, నా బిడ్డ వేదన చూస్తున్నా, నా బిడ్డ దుఃఖంతో ఉన్నది, వేదనతో ఉన్నది, ఎంతమంది నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, అవన్నీ నేను చూస్తా ఉన్నా, వేదన చెందుతా ఉన్నది. నా సన్నిధానానికి వచ్చి ఏలి నీ నోట నా మాట ఉంచుతున్న పలుకు అవుతాను. ఒక్కటే మాట వలిగిపోయిపోయా. నీవు కోరుకున్న మనవి దేవుడు నీకు దయచేయనుగాక అనడమ్మా. ఆ మాటకి ప్రాణం తెప్పరిల్లింది ఆమెకి. అబ్బా, ఇంక అప్పటి నుంచి బాధ పోయిందంట, దుఃఖం పోయిందంట, వేదన పోయి సంతోషంగా ఉన్నది. అన్న మాట ప్రకారము యెహోవా హన్నాను దర్శించును. స్తోత్రం చెప్పలేదు. కార్యం జరిగినప్పుడు స్తోత్రం చెప్పాలిగా. జరగనప్పుడేమో మోకాట పెట్టుకుని, జరిగినప్పుడు కూడా మోకాట పెట్టి అట్లా కాస్త నవ్వండి. మీరు నవ్వితేనే కలకల పడుతుంది. మీరు నవ్వకపోతే అస్సలు బాగోదు. యెహోవా హన్నాను దర్శించాడు. మాట ప్రకారం మగ బిడ్డను కానది. కన్నవాడు మామూలుడు కాదమ్మా, కొడతాడు. ఏమో ప్రార్థనకు సమాధానం వచ్చింది, బానే. ఇంతకీ ఆమె ఏం చేస్తే దేవుడు ఆ మొరను ఆలకించాడు? అది కూడా ఇప్పుడు మన టాపిక్ అదే కదా. 24 సామెతలు 24:10. సామెతలు 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల. అది సంగతి. శ్రమ ఆమె మీదకి వచ్చింది. రోజు ఇంట్లో పోడే, వైరి వేధిస్తుంది, బయట సమాజాన్ని ఉబ్బెత్తి తలెత్తుకోవలేకపోతుంది. ఇంకా నీ బతుకింతేలే అంటున్నారు.
నీకు పిల్లలు లేరు అంటున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లా. ఆ సమయంలో ఎక్కడొకక్కడ దొరికి సావాలన్న నిర్ణయం తీసుకోకుండా, అసలు భక్త్యం ఆపేయాలని మొరపెట్ట అనుకోకుండా, దేవునికి ప్రార్థన చేయడం వేస్ట్ అనుకోకుండా, మందిరానికి పోవటం కూడా వేస్ట్ అనుకోకుండా, అయినా కృంగిపోకుండా దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని పాటించి ఆ శ్రమలో దేవుడికి వచ్చి మొరపెట్టిందే, అది చూసిండు దేవుడు. అది చూసిండు. మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రార్థనే చేయం, అసలు మందిరానికి వెళ్ళం. ఆమెకు వచ్చిన బాధ వేరు, అయినా లెక్క చేయట్లా. ఎందుకంటే వాక్యమే చెబుతుంది, ఎవరైతే శ్రమ దినమున కృంగిపోకుండా ఉంటారో, కృంగిపోతారో చేతగా అవుతారు. కృంగిపోకుండా ఎవరైతే ఉండి ధైర్యంగా ప్రార్థన చేస్తారో వాళ్ళకి కలుగునుగా కాంటాడు దేవుడు. ఇంకంతే, జరుగునుగా కాంటాడు. ఇంకంతే, శుభం పలుకుతాడు దేవుడు. నీ కష్టాలు ఎప్పుడైనా చేసినావు, నీ శ్రమలు ఎప్పుడైనా చేసినావు, నీ వేదనలు ఎప్పుడైనా అట్లా మొరపెట్టినావు దేవుడు. అలా చేయటం నేర్చుకో. ఏమంటాడు చూడ, కీర్తన గ్రంథం 113:9. త్వరగా 113:9 కీర్తన గ్రంథం. ఆయన సంతులేని దాని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల. హల్లెలూయా. సంతులేని దానిని దేవుడు ఏం చేస్తాడంటే ఇల్లాలి కుమారులు సంతోషం గల తల్లిగా చేస్తాడంటున్నాడు దేవుడు. చూసావా వాక్యం ఎలాంటిదో. ఆమె శ్రమ దినాన కృంగిపోకుండా, ఏ రోజైనా నా ప్రార్థన ఆలకించకపోతాడా, ఏ రోజైనా నా ప్రార్థనకి సమాధానం ఇవ్వకపోతాడా, ఏ రోజైనా అమ్మ అని పిలిచేవాడు ఒకరిని ఇవ్వకపోతాడా అని ఓపికతో కనిపెట్టుకుని సహించి వచ్చి ఆడబడి ప్రార్థన చేస్తుంటే అప్పుడు అన్నాడు, ఇక సమయం ఆసన్నమైంది కలుగునుగా. హల్లెలూయా. ఎన్ని కార్యాలు జరిగాయి? 5 చెప్పినట్టు పాటించి ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు. 7 చేయకుండా 2 చెప్పి నేను ఒక మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనం. గోధుమ కోతకాలం ఇదే కదా. తెలుసుకున్నట్టకే ఉరుములను వర్షమును పంపునట్లుగా ఆయనను వేడుకొనుచున్నాను. చాలు. చూసావా, సమయాలు ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా ఎందుకు అనుకున్నావు? అక్కర్ల కోసం కాదు, అప్పుల కోసం కాదు, దేని కోసం కాదు, ఉరుములను మెరుపులను రప్పించు అంటాడు దేవుడికి. ఉరుములను ఎందుకు అనుకున్నావు? ఇజ్రాయేలీ ప్రజలను దేవుడు నడిపిస్తుంటే వీళ్ళు మాకు ఒక రాజు కావాలి అంటాడు. దేవుడు ఏమన్నాడంటే, నేను నడిపిస్తున్నాక మళ్ళీ మీకు రాజు ఎందుకు అని అడిగితే, కాదు మాకు రాజే కావాలంటాడు. సరేలే అని రాజు నియమించిన తర్వాత సమూయేలు చేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయేలీని పిలిపించి, మిమ్మల్ని దేవుడు నడిపించి సమాధానాన్ని ఇచ్చి ఐగుప్తు దేశం నుంచి ఇక్కడికి తీసుకొస్తే మీరు సకల జనుల మర్యాద అన్నిలకి రాజు అంటాడు. వాళ్ళని చూసి మాకు కూడా ఒక రాజు కావాలని మీరు కోరుకొని, మీరు చేసిన తప్పును బట్టి, కీడును బట్టి, ఇదిగో మీ తప్పు మీకు తెలియపరిచేటట్లుగా నేను ఉరుమును మెరుపులను వచ్చినట్లుగా యెహోవాని వేడుకుంటున్నానని ప్రార్థన చేస్తున్నాను. ఉరుము కోసం, మెరుపుల కోసం. సమూయేలు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేసినట్టు తర్వాత అక్కడే మొదటి సమూయేలు యెహోవా 18వ వచనం. ఆ దినము ఉరుములను వర్షమును పంపగా. చూసావా, ఇప్పుడు ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? అంటే బిడ్డ కోసం చేసింది, ఆయనంతా కీడు ఎందుకు వచ్చింది, ఇంకొక ఆయన ఎందుకు పడిపోయానని, ఇంకొక ఆయన మంచినీళ్ళని. మరి ఏమేం చేస్తున్నాడు? ఉరుములను మెరుపులు వర్షం చేస్తున్నాడు. ఎందుకు అనుకున్నావు ఇది? ఎందుకు అనుకున్నావు? ప్రార్థన కొన్ని సందర్భాలలో మనం ప్రార్థన చేస్తుంటే అవిధేయులుగా దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని
వాళ్ళ తప్పులను తెలియపరిచేటట్టు చేస్తాడు దేవుడు. దెబ్బ కొడతా. అర్థమైందా? అర్థమైందా? దెబ్బ కొడతా చేస్తాడు. వాళ్ళ తప్పులు వాళ్ళకి జ్ఞాపకం చేయాలా, వాళ్ళ పాపాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేయాలా, వాళ్ళ తిరుగుబాటును వాళ్ళకి జ్ఞాపకం చేయాలా. బెత్తం వాడితేనే కదా వాడి తప్పేదో తెలిసేది. వీళ్ళ తిరుగుబాటు దేవుడు బెత్తం వాడుతున్నాడు, దేవుడు వీళ్ళని శిక్షిస్తున్నాడు, దేవుడు భయం వీళ్ళకి కలుగునట్లుగా ఉరుములు వర్షములు మెరుపులు పంపిస్తుంటే భయపడుతున్నారంట. అయ్యా మేము చేసింది తప్పే అని. మన ప్రార్థన కూడా కొన్ని సందర్భాల్లో అవిధేయతగా నడుస్తున్న వాళ్ళని తప్పును తెలుసుకునేటట్లు చేస్తుంది. ఇప్పుడు అపోస్తులైన పౌలు గారడి విద్య కలిగిన వాడు ఉన్నాడు. వాడు ఒక యజమానుడి దగ్గర పెరుగుతున్నాడు. పౌలు ఆ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటిస్తుంటే ఈడేం చేస్తుండో మాటి మాటికి అడ్డగిస్తుండు. చెప్పొద్దు మా యజమానుడికి, నువ్వేనో చెల్లిపో అని అడ్డగిస్తుండు, తిరుగుబాటు చేస్తుండు. పౌలు ఏం చేసిండో చూడు. ఆడ ప్రార్థన అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 10వ వచనం. దుర్మార్గముతోను చెప్పాను. మబ్బులు చీకటి ఏ ప్రార్థన చేసిండో చూడు. ప్రభా ఇటు తిరుగుబాటు చేస్తున్నాడు, సువార్త చెప్పనే ఇట్లా పనులకు ఆటంకం కలగజేస్తున్నాడు అన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తి కంటే కొంతకాలం గుడ్డితనం అబ్బింది. ప్రార్థన చేసే వాళ్ళకి, ప్రార్థనా పనులకి ఎప్పుడు అడ్డు తగలొద్దు. ముందే చెప్తున్నా, వాళ్ళు ప్రార్థన చేస్తే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తిని కొడతారు దేవుడు. అపోస్తులైన పౌలు దమస్కు ప్రాంతానికి వెళ్తుంటే కొట్టడానికి, వాళ్ళనే బంధించడానికే కోపంతో వేగంతో అధికారం తీసుకుని వెళుతుంటే దమస్కులో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఒక వెలుగు అతని కొట్టింది, అతను తాకింది, నేల మీద పడ్డాడు, కళ్ళు పోయి. తన తప్పుని తెలియపరుస్తుండు కొడత. ప్రార్థన అంటే ఏమనుకున్నా? ప్రార్థనా పరులు జోలికి పోకూడదు. వాళ్ళు దేవుని మాట ప్రకారం నడుస్తున్నారు. వాళ్ళని హింసిస్తాలని చూసినా, ఆటంకపరచాలని చూసినా, వాళ్ళని వేధించాలని చూసినా, కొట్టాలని చూసినా, హాని కలిగించాలని చూసినా, వాళ్ళ ప్రార్థన కొన్నిసార్లు నష్టానికి దారి తీస్తుంది. వాళ్ళ ప్రార్థన కొన్నిసార్లు మనకు గాయం కలగజేస్తుంది, మనకు కొట్టాల్సి వస్తుంది. దేవుడు కళ్ళు పోయినాయి, పో పట్టణంలోకి పో అంటాడు. అప్పుడు తెలుసుకుంటూ చేసిన తప్పేదో. నన్ను హింసించావు పౌలా, అందుకే నిన్ను కొట్టానే అంటున్నాడు. హల్లెలూయా. తెలుసుకోండి ప్రార్థన అంటే ఏంటి. సమూయేలు ఎలాంటి వాడు? ఇప్పుడు సమూయేలు ప్రార్థన చేశాడు, ఉరుములు మెరుపులు వర్షం వచ్చింది, అసమాధానం వచ్చింది. మరి దేవుడు చెప్పినట్టు చేశాడా? ప్రార్థన చేశాడా? చేయకుండా ప్రార్థన చేశాడా? చూడండి అతను ఎలా నడుచుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 3:19 చదవండి. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. అతను మాట్లాడితేనంట ఏది తప్పిపోదు, కరెక్ట్గా ఉంటదంట. అంత అట్టాడుకుంటాడు దేవుడు. అంటే దేవుని చిత్తంలో దేవుని ఇష్ట ప్రకారం పరిచయం చేస్తూ నడుస్తూ చేస్తున్న ప్రార్థన. ప్రభువా, ఈ ప్రజలు తెలియక అజ్ఞానంతో మాట్లాడారు, వీళ్ళ తప్పులు తెలియపరచు అన్నప్పుడు ఉరుము 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 అంటే భయం. ఎవరికన్నా ఆకాశం ఉరుముతుందంటే భయమే, మెరుపన్నా భయమే. ఆ ఉరుము, ఆ మెరుపు, ఆ వర్షం చూసేసరికి గజ్జ 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 ఉనికిండ్రంట. ఆ రోజు అయ్యా మేము తప్పు చేసిన ఒప్పుకున్నారంట. నీ ప్రార్థన, నా ప్రార్థన దేవునికి అవిధేయులుగా ఉన్నవాళ్ళు తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడుదురుగాక. అట్టుండాల ప్రార్థన. ఎంతమంది అయ్యారు? 6 అయ్యారా? చివరి వ్యక్తి గురించి చెబుతున్నాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడేవాడు దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను
చూసావా అతను ఏం చెప్తున్నాడో? మళ్ళీ చదువు. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ప్రతి అధ్యాయం ఫస్ట్ చూడండి, ఎవరు పలుకుతారో చెబుతాడు ఆడ. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు. యోబుగా మాట్లాడుతుంది. యోబు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినోడిని నేను అంటాడు. అంటే ఆయన ప్రార్థన చేస్తే సమాధానం రావాల్సిందే. అందుకని ఊజు దేశంలో యోబు వంటి భక్తి పరుడు ఎవడు, భూమి మీద అలాంటి వాడు ఒక్కడు లేడు అంటున్నాడంటే ఆయన చేసే ప్రార్థనకి అన్ని సమాధానాలు. ఆయన ప్రార్థన ఏ కోణంలో చేసినా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎలా ప్రార్థన చేసినా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మొరపెట్టే సమాధానం పొందుకున్నా నేను అని మాట్లాడుతున్నాడు. ఈ డేరు మనకు రావాలి. ఎన్ని ప్రార్థనలు పొందుకున్నాం? ఎన్ని ప్రార్థనలకు సమాధానం వచ్చింది? ఎన్ని ప్రార్థనలు పెండింగ్ లో ఉన్నాయి? ఎన్ని ప్రార్థనలు అసలు గాలికి పోయింది? మనం చెప్పగలమా కరెక్ట్ గా మాట? నేను దేవునికి ప్రార్థన చేసి ప్రత్యుత్తరం పొందుకునేవాడినే అని అనగలమా? నా ప్రార్థన ఖచ్చితంగా దేవుడు విని సమాధానం ఇస్తాడు అనగలమా? అతనికి ఎందుకు ఆ సమాధానం వచ్చిందో తెలుసా? వాక్యాన్ని ఎట్లా పాటించేవాడు అనుకున్నావు? మామూలుగా ఉండదండో. చూడండి యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఆ ప్రార్థనలకి మొరపెట్టి ఆయన పెదవుల ఆజ్ఞను చూసుకో. ఏమంటుండో? దేవుని నోట్లోంచి వచ్చే మాటలో నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయముల కంటే. అది చూడు ఏమంటున్నాడు? ఈ రెండు ఏమంటున్నాడు? ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి, ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే. సొంత నిర్ణయాల కన్నా దేవుడు చెప్పిన మాటలు ఎక్కువ ఏం చేశాడు? అదే ఎక్కువ అని పాటించాడంట. ఇప్పుడు ఆలోచించు, ఆయనకి ఎందుకు సమాధానం వచ్చింది? భూమి మీద అతను వంటి వాడు ఎలా ఒక్కడో లేడని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు అతను ఆయన దేవుని మాటలు ఎప్పుడు వదిలిపెట్టి తిరగలేదంట. మనం ఎన్నిసార్లు తిరుగుతాం? ఆయన ఒకటి మాట్లాడుతుంటే ఎన్నిసార్లు వేరే విధంగా వైపు తిరిగాము. ఆయన పెదవులు ఒకటి ఉచ్చరిస్తుంటే, ఆయన ఒకటి మాట్లాడుతుంటే, ఆయన వాక్యం ఒకటి చెబుతుంటే, ఇది క్షేమం ఇది మంచి అని మాట్లాడుతుంటే ఆ పెదవుల జ్ఞానాన్ని విడిచి ఎంతకాలం తిరుగుతున్నాము ఆలోచించు. నా కుమారుడా నా సన్నిధిలో గడుపు అన్నాడు. అనుదినం నా వాక్యం ధ్యానించమన్నాడు. అనుదినం ప్రార్థన చేయమన్నాడు. పడిపోతున్న వాళ్ళ గురించి ప్రార్థన చేయమన్నాడు. మందిరంలో పరిచయం చేయమన్నాడు. నా వాక్యం చెప్పన్నాడు. ఎన్నో మనకు చెబితే అసలు నీ వ్యక్తిగత జీవితంలో ఏం చెప్పాడు? నువ్వేం చేయమని చెప్పాడు? ఏ పని చేయమని చెప్పాడు? ఏ జాబ్ చేయమని చెప్పాడు? ఎటు వెళ్ళమని చెప్పాడు? నీ భవిష్యత్తు ఏంటి? నీ జీవితం ఏంటి? నీ దర్శనం ఏంటి? మొత్తం నువ్వు తెలుసుకునేవాడిగా ఉండాలి. ఆయన అంటున్నాడు, నీ పెదవుల జ్ఞానాన్ని నేను ఎప్పుడు విడవలేదయ్యా. డేలు చెబుతున్నాడు, నేను ఎప్పుడు నా శరీరం ఏమో అడుగు అంటది, ఇది నా స్వాభిప్రాయం, సొంత నిర్ణయం. దేవుడేమో అటుపో అంటాడు. ఏమేమంటున్నాడు అక్కడ? నీ మాటలో నేను ఎట్లా ఇచ్చాను? నా సొంత నిర్ణయాల కన్నా అదే ఎక్కువ అని భావించా అంటున్నాడు ఆయన. అదే ఎక్కువ నాకు అంటున్నాడు. నేనేమో చికెన్ పలావ్ తినాలని ఆశ ఉంటే దేవుడు అంటాడు మంచిది తాగు, అదే తాగి అంటున్నా ఆయన. అది ఎప్పుడన్నా చేసినావు ఎట్లా? దేవుని ఇష్టాన్ని ముందు మన ఇష్టాన్ని ఎప్పుడన్నా చంపుకున్నావా? మన శరీరం ఒకట ప్రేరేపిస్తుంటే దేవుడి మరొకటి చెబుతుంటే అదే నాకు ఎక్కువ అన్నమా? అమ్మంటే ఎక్కువ, నానంటే ఎక్కువ, తిండంటే ఎక్కువ, వస్త్రాలంటే ఎక్కువ, చదువు అంటే ఎక్కువ, అన్ని ఎక్కువే. ఏమంటాడు? ఏది ఎక్కువ కాదు, నీ వాక్యమే నాకు ఎక్కువ అంటున్నాడు. నీ మాటలే నాకు ఎక్కువ. నీ మాట ఏదంటే అది నేను చేసి తీరతా అని అట్లా చేసి ప్రార్థన చేస్తుంటే ఆయనకి సమాధానం ఇస్తున్నాడంట. కుటుంబంలో సమృద్ధి. ఇక ఏం చేస్తున్నాడు అనుకున్నా జనాలు? చూడండమ్మా యోబు గ్రంథము 29 ఇక చదవండి 12. మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని చూసుకో. అతను మంచి గుణాలు చూసుకో. చూడు, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చింది. చూసు, అతను చూడు,
వాక్యం చదివి ఎంతమందికి మేలు చేస్తున్నాడో, ఎంతమంది దీవెన అతని మీదకి వచ్చినాయో మనం చేసే దాన్ని బట్టి మన మీదకి వస్తుంది. తర్వాత గుడ్డోళ్ళకి కన్నులైందంట ఆయన, గుంటోళ్ళకి పాదాలు అయ్యాడంట. ఎరుగని వారి వ్యాజ్యమును తెలియనోడు అయ్యా అయ్యా న్యాయం తీర్చంటే శ్రద్ధ నిలిపాడంట లంచం తీసుకోకుండా. కొట్టినవా ఎప్పుడన్నా దుర్మార్గుడు దవడపళ్ళు ఓడగొట్టినవా? అన్యాయంగా నడుస్తున్నావాడా, ఇది అన్యాయం అని ఖండించావా? వాడి చేతిలో మాసపోతున్న వాళ్ళని బయటికి లాగావా? చూడు అతను ఉన్న మంచి లక్షణాలు చూడు. వాక్యాన్ని చదివి, వాక్యాన్ని నేర్చుకుని, వాక్యం ప్రకారం నడిచి విధవరాల దగ్గర ఎలా ఉండాలి, తండ్రి లేని వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, దిక్కులేని వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా చేసుకుంటూ పోతుంటే అతను నోరు విరుస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడంట. ఆయన మాటలు ఎట్లా ఉండే, గుత్తులు గుత్తులు ఉన్నాయంట ఆయన మాటలు. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.